హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఫిట్నెస్ క్లబ్. ఈరోజు 8th రౌండ్ సిజర్ రౌండ్ అనమాట. ఈ సిజర్ రౌండ్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. అది ఎలా చేయాలి, బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముద్గర్ని ఎలా తీసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. చేసి మాత, పిత, గురు, దైవం, అప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సిజర్ రౌండ్ ఎలా చేయాలి అనేది మీకు ఒకసారి చేసి చూపిస్తాను. తర్వాత వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చేయాలి, దానికి బ్రీతింగ్ ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజర్ రౌండ్ అనేది ఏ విధంగా చేయాలో చూడండి. సో ఇదన్నమాట, ఈ విధంగా ఈ సిజర్ రౌండ్ అనేది చేయాలి. అసలు సిజర్ రౌండ్ అని దీనికి ఎలా వచ్చిందంటే పేరు, మనం సిజర్ అనేది ఇట్లాగా క్రాస్గా ఉంటుంది కదా, సో ఈ రౌండ్ కూడా ఆ విధంగా క్రాస్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా క్రాస్ చేయాలి. 1 2 1 2 1 2. సో ఇలా ఇంటూ షేప్లో ఇలా క్రాస్ అవుతుంది కాబట్టి సో దీన్ని సిజర్ రౌండ్ అంటున్నాం. సో దీన్ని ఏ విధంగా చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. తర్వాత బ్రీతింగ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇలా హోల్డ్ చేసుకొని ఇలా మనం ఫస్ట్ థర్డ్ రౌండ్ చెప్పుకున్నాం. ఏది టాప్ టువార్డ్స్ డౌన్ రౌండ్. అది ఎలా అంటే ఇది టాప్ టువార్డ్స్ డౌన్ రౌండ్. ఇలా ఇది టాప్ టువార్డ్స్ డౌన్ రౌండ్. ఆ విధంగా టాప్ నుంచి టువార్డ్స్ డౌన్ ఇట్లా రావాలా. సో ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ హోల్డ్ చేసుకొని మన ఫేస్ దగ్గర మళ్ళీ ఇట్లా క్రాస్ చేయాలి. సిజర్ రౌండ్ ఒకసారి చూడండి. ఇలా హోల్డ్ చేసి 1 2 1 2 1 2 1 2. సో చూడండి ఒకసారి ఇలా హోల్డ్ చేసుకొని 1 2 ఇలా అన్నమాట. సో తర్వాత మనం ఇలా హ్యాండ్ చేంజ్ చేసుకొనేసి, హ్యాండ్ చేంజ్ ఏ విధంగా చేసుకోవాలి ఒకసారి చూడండి. మనం ఫస్ట్ రైట్ హ్యాండ్తో చేయండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో చేయండి. తర్వాత ప్రాక్టీస్ వచ్చిన తర్వాత హ్యాండ్ చేంజ్ 3 కౌంట్లో హ్యాండ్ చేంజ్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. 1 2 3 చేసి అప్పుడు హ్యాండ్ చేంజ్ చేసుకోవాలి. 1 2 3 హ్యాండ్ చేంజ్. 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 3 కౌంట్ చేస్తే మనం పర్ఫెక్ట్ పొజిషన్లోకి వస్తాం. అప్పుడు హ్యాండ్ చేంజ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 కౌంట్ చేయండి. 1 2 1 2 ఇది సరిపోద్ది. మంచిగా ప్రాక్టీస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే హ్యాండ్ చేంజ్ చేసుకోవాలి అని బోత్ హ్యాండ్స్తో చేయాలి ఎట్ ఏ టైం అనుకుంటారో అప్పుడు మీరు 3 కౌంట్ చేయాలన్నమాట. ఎలా అంటే 1 2 3 1 2 3 ఈ విధంగా. సో దీనికి బ్రీతింగ్ ఏ విధంగా తీసుకోవాలంటే, బ్రీతింగ్ అనేది ఇలా హోల్డ్ చేసుకున్నప్పుడు బ్రీతింగ్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనం ఎప్పుడైతే ఇలాగా ముందుకు ఇలా రిలీజ్ చేస్తామో ముద్గర్ని ఇలాగా, అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. తర్వాత బ్రీత్ ఇన్ తీసుకొని బ్రీత్ అవుట్. ఒకసారి చూడండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. మనం ఎప్పుడైతే మనం పొజిషన్లోకి ఇలా హోల్డ్ చేస్తామో అప్పుడు బ్రీత్ ఇన్, రిలీజ్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్. ఒకసారి చూడండి.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఈ విధంగా చేయాలి. దీన్ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ లైట్ వెయిట్ ముద్గర్తో ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ గుడ్ ఫ్లో, మంచిగా ఫ్లో వచ్చిన తర్వాత అప్పుడు మీ వెయిటెడ్ ముద్గర్కి మూవ్ అవ్వండి. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్ మన ఫింగర్స్ అనేవి మంచిగా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. మంచిగా స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుద్ది ఫింగర్స్కి. ప్లస్ షోల్డర్స్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుద్ది. జాయింట్స్ మొబిలిటీ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుద్ది అనమాట. అదేవిధంగా బ్రీతింగ్, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. సో దీన్ని కూడా మీరు 108 రెప్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. బిగినింగ్లో రాదు, ఫర్దర్గా అంటే ప్రాక్టీస్ని బట్టి 108 రెప్స్ ఈజీగా వస్తాయి. సో మీరు 108 రెప్స్ వరకు ప్రాక్టీస్ చేయండి, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఎవరికైనా ముద్గర్స్ ఛానల్ నుంచి కొంతమంది కొరియర్ చేసుకుంటున్నారు, అంటే ఆన్లైన్లో బాగాలేవన్నా అనేసి. మన ఛానల్ నుంచి మనకి ఎవరైతే కొరియర్ చేస్తున్నారో అంటే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళకి మనం చేపించుకునే దగ్గరే వాళ్ళకి మంచిగా చేపించి కొరియర్ చేస్తున్నాము. సో ఇంకెవరికైనా కావాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ చెప్తాను.